బెంగళూరు ప్యాలెస్ వన్ ఆఫ్ ది బెస్ట్ అండ్ టాప్ విజిటింగ్ ప్లేస్ ఇన్ బెంగళూరు. సో మరి మీరు వచ్చినప్పుడు తప్పకుండా దీన్ని విజిట్ చేయండి. ఈ సరౌండింగ్సే కానీ ఈ యొక్క గార్డెనే కానీ చాలా బాగుంటుంది. టిప్పు సుల్తాన్ సమ్మర్ ప్యాలెస్. మనం ఇప్పుడు టిప్పు సుల్తాన్ సమ్మర్ ప్యాలెస్ దగ్గర ఉన్నాం. బెంగళూరులో ఉన్న బెస్ట్ విజిటింగ్ ప్లేస్, తప్పకుండా విజిట్ చేయండి. దీన్ని టిప్పు సుల్తాన్ 17వ శతాబ్దంలో నిర్మించాడు. టిప్పు సుల్తాన్ దగ్గర నుంచి ఇంగ్లీష్ వాళ్ళు ఆంగ్లో మైసూరు వారిలో దీన్ని వశపరుచుకున్నారు. మరి తప్పకుండా విజిట్ చేయాల్సిన ప్లేస్, తప్పకుండా విజిట్ చేయండి, చాలా బాగుంది. లాల్బాగ్ బొటానికల్ గార్డెన్ లోపల అండి ఎంటర్ అయ్యాను నేను. చాలా బాగుంది, చుట్టుపక్కల గ్రీనరీ వావ్, రియలీ సూపర్గా ఉంది. మరి పార్కింగ్లో కార్ పెట్టేసి మొత్తం చక్కగా చూసేద్దాం సరేనా. ఈ లాల్బాగ్ బొటానికల్ గార్డెన్ ఎంట్రీ ఫీజు వచ్చేసి 25 రూపీస్. మీరు గేట్ నెంబర్ 2 నుంచి ఎంట్రీ అయితే మీకు అక్కడ ఎలక్ట్రిక్ కార్లు ఉంటాయి. ఎందుకంటే లాల్బాగ్ బొటానికల్ గార్డెన్ చాలా పెద్దది. ఈ గార్డెన్ 250 ఎకరాల్లో ఉంది. మరి అంత టైం మీరు నడవాలంటే మన ఫీజులు ఎగిరిపోతాయి. సో కాబట్టి మీరు ఏం చేస్తారంటే గేట్ నెంబర్ 2లో ఎంటర్ అయ్యి అక్కడ మీకు ఎలక్ట్రిక్ కార్ దొరుకుతుంది. ఆ కార్ ఎక్కండి. ఆ కార్ ఎక్కితే చక్కగా వాడు మొత్తం తిప్పుతాడు, అన్ని ప్లేసెస్ చూపిస్తాడు మీకు. సో కాబట్టి గేట్ నెంబర్ 2 దగ్గర ఈ ఫెసిలిటీ మాత్రం మీరు తీసుకోండి. లేకపోతే నడిచి మీ బ్యాటరీ అయిపోతుంది. ఆ తర్వాత మళ్ళీ మీరు ఎందుకు వచ్చారా అని చెప్పి అనుకుంటారు. అలా అనుకోకుండా ఉండాలంటే ఈ ఫెసిలిటీ మీరు యూజ్ చేసుకుంటే ఇది బాగుంటుంది మీకు. ఇదిగో ఇది ఆ బ్యాటరీ కారు. అడల్ట్కి వచ్చేసి 100 రూపీస్, చిల్డ్రన్కి వచ్చి 50 రూపీస్. బెంగళూరులో చూడాల్సిన ముఖ్యమైన ప్రదేశాల్లో ఇది ఒకటి. కబ్బన్ పార్క్ వచ్చాం. చాలా బాగుంది ప్లేస్, చాలా ప్లెజెంట్గా ఉంది. దగ్గర 100 ఎకర్స్లో ఈ ప్లేస్ ఉందన్నమాట.
మేమున్న హోటల్ దగ్గర నుంచి జస్ట్ 3 కిలోమీటర్సే. ప్లేస్ మాత్రం చాలా బాగుంది. 100 ఎకరాలు సిటీ మధ్యలో వాళ్ళు ఉంచారు. అందువల్లే చాలా గ్రీనరీ ఉంటుంది, చాలా బాగుంటుంది. చూడండి, మీరు చూపిస్తాను చూడండి కబ్బన్ పార్క్. ఈ కబ్బన్ పార్క్ దగ్గర బాల్ భవనం ఉంది. చిన్నపిల్లలకి మంచి ఎంటర్టైన్మెంట్ అన్నమాట. ఈ బాల్ భవన్ దగ్గర ఒక టాయ్ ట్రైన్ కూడా ఉంది. చూడండి, చూడండి, అది కూడా టాయ్ ట్రైన్. వావ్, చాలా బాగుంది. పిల్లలకి మాత్రం మంచి ఎంటర్టైన్మెంట్ అన్నమాట. పిల్లలతో చక్కగా స్పెండ్ చేయొచ్చు. కబ్బన్ పార్క్ పక్కనే ఉంది అన్నమాట.